డాక్టర్ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా పేరెంట్స్ అవుదామని ప్లాన్ చేసుకుంటారు. కానీ పిల్లలు పుట్టరు. దెన్ తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళి మేడం పిల్లలు పుట్టట్లేదు అని చెప్పేసి అమ్మాయినే చూపిస్తా ఉంటారు. అత్త, మామ కానివ్వండి, హస్బెండ్ కూడా కానివ్వండి, అమ్మాయినే చూపిస్తారు. అంటే ఇది ఓన్లీ అమ్మాయిలోనే ప్రాబ్లమ్ ఉందా డాక్టర్? పిల్లలు పుట్టడానికైనా, పుట్టకపోవడానికైనా 50% వైఫ్ రీజన్ అయితే 50% హస్బెండ్ రీజన్ అవ్వచ్చు. అన్‌ఫార్చునేట్‌లీ సొసైటీ లింక్స్ ఇన్‌ఫర్టిలిటీ ఓన్లీ టు వుమన్. యెస్. మొన్న నా దగ్గరకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ వచ్చిందండి. అత్త, మామ కోడల్ని తీసుకొని వచ్చారు. మా కోడలికి పిల్లలు పుట్టట్లేదండి అని. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక పెద్ద ఫైల్ ఉంది. చాలా హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మీ ఫైల్ ఒకసారి ఇవ్వండి అని తీసుకున్నాను. ఆ అమ్మాయికి ఏంటంటే చాలా సైకిల్స్ పెట్టారు. ఎగ్స్ గ్రో అవ్వడానికని ఓకే. టాబ్లెట్స్ ఓకే. ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు, బ్లడ్ టెస్ట్ చేశారు, అల్ట్రాసౌండ్స్ చేశారు. చాలా ఉంది తన బాడీకి. తనకి. సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆ అమ్మాయి. ఓకే. లాస్ట్ లో చూస్తే ఒక రిపోర్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే హస్బెండ్ కి స్పర్మ్ కౌంట్ 0 ఉంది. అంటే ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి తన దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఏం ప్రాబ్లం లేదు. అబ్బాయికి స్పర్మ్ కౌంట్ 0 ఉంది. దానివల్ల పిల్లలు పుట్టట్లేదని తెలుసు. అయినా కూడా ఆ అమ్మాయికి కంటిన్యూస్‌గా ఓవ్యులేషన్ ఇండక్షన్స్ చేస్తానే ఉన్నారు. అంటే What ఇప్పుడు is the ఇన్ని point? హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు డాక్టర్ అంటే మేల్‌లో కూడా ప్రాబ్లమ్ ఉంటుంది. చెక్ చేసుకొని చెప్పే ఎవరు ఉంటారు. చెప్పరు. వాళ్ళు చెప్పే ఉంటారు. కానీ దీస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఓకే. పేరెంట్స్. పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఆ టెస్టింగ్ కూడా ఏంటి, అమ్మాయికి ఒక 6-8 మంత్స్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత టెస్ట్ చేసుకున్నారు. మీరు ఇక్కడ కింద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేస్తే మీరు పూర్తి పాడ్‌కాస్ట్‌ని మా ఛానెల్‌లో చూడొచ్చు.